ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఇంకొక క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ. ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాళ్యం. ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడండి, నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాళ్యం. జస్ట్ కొంచెం అలా బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీనే, మీ టీవీలో వేసుకున్నదే. ఈరోజు నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా, ఈరోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కన పెట్టండి మా బంగారుపాళ్యంది ఒకసారి. అదే మనకి మెయిన్. కొంచెం బ్యాక్ రండి. అది జస్ట్ పాజ్ చేయండి. నెక్స్ట్ అంతవరకు. ఎస్ మధ్యలో చూసారా? అంటే ఒక 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇదేనా మీ క్రెడిబిలిటీ? ఇదేనా ఒక కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు, అవాస్తవాలను వాస్తవాలు కానీ వాస్తవాలను అవాస్తవాలు కానీ చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం, పోలీసులు నోటుకొచ్చినట్టు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం, లోకేష్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడటం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ను ఒక గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నందుకు నువ్వు ఇవ్వాల్సిన ఒక సద్విమర్శలు చేయకుండా నోటుకొచ్చినట్టు ఇలాంటి మసిపూసి మారేడుకాయలు చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా? నువ్వు ఆ రోజు చేసిన కోడికత్త వ్యవహారం, గులకరాయి వ్యవహారం అక్కడితో క్లోజ్. ఇంకక్కడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే. ఈరోజు మేము పరదాలు పెట్టట్లే, మీకు హౌస్ అరెస్టులు చేయట్లే, మీకు పర్మిషన్లు ఇస్తానమంటున్నాం, కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు. నేను ఈరోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నా, నువ్వు నిజంగా యాత్ర చేయాలి, నిజంగా పరామర్శించాలంటే ప్రశాంతి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పరామర్శించు. కనీసం నీ మీద ఒక నమ్మకమైన వస్తుంది ఎవరికైనా. అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి? మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు? నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది. అది ఈరోజు ఒకటే క్లియర్గా చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి, తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి, మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేను భారతిరెడ్డి గారిని ఒకటే అడుగుతాను. భారతిరెడ్డి గారు, మీకు స్ట్రైట్ క్వశ్చన్, దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు మీ టీవీలోనే ఇలా మిక్స్ చేసి పాత టూర్ని కూడా ఈరోజు టూర్లో భాగంగానే చూపించుకున్న మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిందిగా భారతిరెడ్డి గారిని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పరామర్శ అని చెప్పి బలప్రదర్శన చేస్తాము, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు యాత్రలో కూడా మా ఒక కానిస్టేబుల్ మాలకొండయ్య గారు అనే కానిస్టేబుల్కి చెయ్యి ఇరిగిపోయింది. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్న జనాలు కావాలని తోసుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ చెయ్యి కూడా ఇరిగిపోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూర్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది.
ఆ రోజు మీకు తెలియదు, రెంటపల్లి వెళ్ళారు, అక్కడ ముగ్గురు చనిపోయిన పరిస్థితి. పొదిలి దగ్గరికి వెళ్ళేసరికి ఆడవాళ్ళ మీద తిరిగి చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరే పరిస్థితి కనిపించింది. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పొగాకును కూడా తొక్కేసిన పరిస్థితి. మామిడిపళ్ళు రైతులు పరామర్శకి వెళ్ళి మామిడిపళ్ళను కూడా తొక్కించేసిన పరిస్థితి. పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నామండి. మళ్ళీ వేరే మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు అంటారు. చెయ్యిలరు కొట్టేస్తే చంపేస్తే కేసులు పెట్టరా అండి? కేసులు పెట్టరా? కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే అండి, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగేటట్టుగా ఏదైనా చర్యలు ఉన్నా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాం. ఏంటండి? ఎస్, నిజంగా ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదని ఆయన మాట్లాడినప్పుడు ఆయన దేనికి కమిట్ అయ్యాడో దానికి కమిట్ అవ్వమనండి. ఆయన ఆన్ పేపర్ దేనికి కమిట్ అవుతున్నారు? మేము ఇంతమందే వస్తాము, మేము ఎక్కడ జనాలు మొబిలైజ్ చేయట్లేదు, మేము పలానా దగ్గర హెలికాప్టర్ దిగుతాము, పలానా టైంకి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాము, అక్కడ నుంచి ఇన్ని కిలోమీటర్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాము, ఇంతమందితో వెళ్తున్నాము, వెళ్ళమనండి, మేము కూడా సహకరిస్తాం. మేమేమి ఇంట్లో కూర్చోండి నోటీసులు ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. మీరు రండి, మీరు ఎంతమంది చెప్తారో దానికి స్టాండ్ బై అవ్వండి, మేము కూడా అలాగే మీకు పర్మిషన్స్ ఇస్తాము, ఏమి జరగకుండా బాధ్యత తీసుకుంటాము. మీరేమో పరామర్శని పేరు పెట్టి బల ప్రదర్శన చేస్తూ ఉంటే ఎలా అవుతుంది? ఒకసారి అతను కూడా ఆలోచన చేసుకోవాలి కదా. కాదండి, హత్య చేయాలి అనుకున్నారని అతను మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందన్న సంగతి ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడా లేదా, ఏం జరిగింది అన్నది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా పబ్లిక్కి చెప్తాం. ఓకే, అసలు దానికి గల కారణాల గురించి మాట్లాడమనండి, బేస్ మాట్లాడమనండి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం కరెక్టేనా? ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలు వరస అయ్యే వ్యక్తి గురించి అంత వ్యక్తిత్వ హననం చేయడం కరెక్టేనా? ఆవిడ చెల్లెలు వరస అవ్వటమా అవన్నీ కాదండి, ఒక మహిళ ప్రజాప్రతినిధి, ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే. అలాంటి ఆవిడ గురించి నోటికొచ్చినట్టు నువ్వు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న మిగతా ప్రజాప్రతినిధులు చప్పట్లు కొడతారా అండి? దాని గురించి మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి? దాని గురించి మాట్లాడేమనండి దమ్ముంటే. నియంత అలాంటి పదాలు ఆయనకి సూట్ అవ్వండి. ఎందుకంటే అటువంటి పదాలన్నీ కూడా బాగా యాప్ట్గా గుర్తొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు చూశారు నియంత పరిపాలన ఎలా ఉంటుంది. హిట్లర్ పరిపాలన తలదన్నేటట్టుగా పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి అన్నది అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగానే 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. అందులో మీ పాత్ర ఉంది, నా పాత్ర ఉంది, అందరి పాత్రలు ఉన్నాయి, అంతే కదా. కానీ ఈరోజు అలా మాట్లాడడం, నిజంగా చంద్రబాబు నాయుడు గారు నియంతలా మాట్లాడితే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తాడా? ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతారా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం, ప్రజాస్వామ్యపరంగా అతనికి ఉన్న హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాము, మేము ఇస్తున్నాము. కానీ యాజ్ పర్ రూల్ వెళ్ళండి అని చెప్తున్నాము. యాజ్ పర్ రూల్ వెళ్దాం అంటేనే నియంత అంటే మరి నోటుకొచ్చిన మాట్లాడే పరిస్థితుల గురించి ఏం మాట్లాడాలి? వాళ్ళు క్వశ్చన్ చేయడం ఏంటంటే, ఎవరింట్లోకి వెళ్ళి చేయాలనుకుంటే ఎవడు ఊరుకోరు. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే ఎటువంటి వ్యక్తి మీదైనా చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు.